హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 12 జిల్లాల్లో ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి నుంచి విడుదల కావడం అయితే జరిగిందండి. మే 6వ తారీఖున ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకున్నట్లయితే 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఈ పోస్టుకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి apHC.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మే 13వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ముందుగా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలన్నీ కూడా ఇక్కడ పట్టికల్లో ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం 12 జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అయితే ఇచ్చారండి. అనంతపురం జిల్లాలో కేవలం ఒక పోస్టు మాత్రమే ఉంది. ఆ పోస్టు ఓసీ కేటగిరీ అభ్యర్థులకి రిజర్వ్ చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 8 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. ఇందులో ఓసీ అభ్యర్థులకి 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1 పోస్టు ఉంది. అలాగే బీసీడీ అభ్యర్థులకు 2 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3 అభ్యర్థులకు 1 పోస్టు ఉంది. మొత్తంగా 8 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి ఈస్ట్ గోదావరి జిల్లాలో. అలాగే గుంటూరు జిల్లాలో కూడా 9 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 9 పోస్టులలో ఓసీ అభ్యర్థులకి 3 పోస్టులు ఉంటే 3 పోస్టులలో 1 పోస్టును వచ్చేసి మహిళా అభ్యర్థులకి రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 2 పోస్టులు, బీసీడీ 2, ఎస్సీ గ్రూప్ 3 అభ్యర్థులకు 2 పోస్టులు ఉన్నాయి. మొత్తం 9 పోస్టులు అయితే గుంటూరు జిల్లాలో ఖాళీలు ఉన్నాయండి. ఈ విధంగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఇచ్చారు. మహిళా అభ్యర్థులకు ఏమైనా పోస్టులు రిజర్వ్ చేసి ఉంటే కన్నా ఆ అభ్యర్థులకు సంబంధించి కూడా బ్రాకెట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, కృష్ణా జిల్లాలో మొత్తం 8 పోస్టులు ఖాళీలు ఉంటే అందులో బీసీబీ అభ్యర్థులకు వచ్చేసి 2 పోస్టులను రిజర్వ్ చేస్తారు. ఆ 2 పోస్టులలో మహిళా అభ్యర్థులకు 1 పోస్టు ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి మీరు కేటగిరీల వారీగా వివరాలన్నీ కూడా పట్టికలో చూసుకోవచ్చు. కృష్ణా జిల్లాలో 8 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 2 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 1 పోస్టు, ప్రకాశం జిల్లాలో 4 పోస్టులు, శ్రీకాకుళం జిల్లాలో 6, విశాఖపట్నం 3, విజయనగరం 2, వెస్ట్ గోదావరి జిల్లాలో 5 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో మొత్తం 7 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. ఫ్రెండ్స్, మీ జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కేటగిరీల వారీగా చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కన్నా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు చూడొచ్చు మీరు, అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేసి ఇచ్చారు. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా
తెలుగు భాష వచ్చి ఉండాల్సిందైతే ఉంటుందన్నమాట. లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు నాటికి, అంటే ఈ ఇయర్ జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకే 5 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మొత్తం 80 ప్రశ్నలు అయితే ఎగ్జామినేషన్లో ఉంటాయండి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 80 ప్రశ్నలు ఉంటాయి. ఈ 80 ప్రశ్నల్లో అంటే 80 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు. 80 ప్రశ్నలు అంటే ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 80 మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో 40 ప్రశ్నలు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. 90 నిమిషాల సమయం అయితే ఇస్తారు. ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు లాంగ్వేజ్లో పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పరీక్ష అయితే రాయొచ్చండి. ఇక జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఏ టాపిక్స్ చదవాల్సి ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇక మెరిట్ లిస్ట్ ఏ విధంగా చేస్తారంటే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఓసీ కేటగిరీ అభ్యర్థులకి 800 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 800 రూపాయల ఫీజు చెల్లించాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులేమో 400 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. 12 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఫ్రెండ్స్ మొత్తం ఉమ్మడి జిల్లాలో ఫ్రెండ్స్ పాత జిల్లాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి. పూర్వపు జిల్లాల ఆధారంగా అనమాట. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 26 జిల్లాలు ఉన్నాయి కదా, ఆ 26 జిల్లాల్లో 24 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయడం అయితే జరుగుతోంది, పాత జిల్లాల ప్రాతిపదికన. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.